నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమును దర్శించుకున్న ఎంపీ బాలశౌరి. ఆంధ్రప్రదేశ్ కి రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ వస్తుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. వ్యవసాయాన్ని అన్నదాతలను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఇప్పటికీ అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్లు ఉండొచ్చని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై సమీక్షించారు. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పెండింగ్ బిల్లుల వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయాలు, కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఓటన్ అకౌంట్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయవలసిన శ్వేతాపత్రంపై చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలని ఒక యాక్ట్ ఉందని ఎంపీ బాలశౌరి అన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న రిఫైనరీ ఇవ్వాలని కేంద్ర పెద్దలను ప్రధానమంత్రి పెట్రోలింగ్ మినిస్టర్ ని కోరటం జరిగిందని తెలిపారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఎంపీ బాలశౌరి బీపీసీఎల్ సీఎండీ దర్శించుకున్నారు. వేద పండితులతో దుర్గగుడి ఈవో రామారావు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రం వెంటనే స్పందించి ఒక మంచి రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ వస్తుందన్న నమ్మకం ఉందని, ఈ రోజు బీపీసీఎల్ సీఎండీ వాళ్ల రిఫైనరీ హెడ్ డైరెక్టర్, ఫైనాన్సర్ అందరూ ఈ రోజు చంద్రబాబు నాయుడుని కలవటానికి రావడం జరిగిందని తెలిపారు. వచ్చిన సందర్భంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఎంపీలందరం కలిసి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిద్దని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకి వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తుంది. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా ఒకే రోజు 4 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు పశ్చిమ డెల్టాకు నీటి విడుదల చేస్తామని తెలిపారు. వ్యవసాయాన్ని, అన్నదాతలను కాపాడుకోవడం తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన వివరించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కాలువలకు నీటి విడుదల కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రతో కలిసి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు తాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఒకే రోజు 4 ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని తెలిపారు. బ్యారేజ్ నుంచి తూర్పు పశ్చిమ డెల్టాలకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవటమే తమ లక్ష్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారని ఆరోపించారు. పట్టిసీమ, వట్టిసీమ అన్న జగన్ అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అంతకుముందు నిమ్మల రామానాయుడు మంత్రులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పులిచెంతల ఎండిపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 40 టీఎంసీలు ఉండాల్సిన చోట 1/2 టీఎంసీ కూడా నీటిని నిల్వలేదని విమర్శించారు.
చివరి ఎకరాకు నీళ్లిచ్చే వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. చింతలపూడి ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ పాలకులు నిర్లక్ష్యం చేస్తారని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. 5 ఏళ్ల పూడిక తీయక రైతులకు అన్యాయం జరిగిందని చెప్పారు. కాలువల నిర్వహణ పనులు ఫిబ్రవరి, మార్చిలో చేసేటట్లు జాగ్రత్త వహించాలని ఆయన వివరించారు. ఏదైతే కొత్త ఆయకట్టు కూడా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం. అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పూడికి తీయపోవటం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ, బందరు, పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత, ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం, ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవటం మూలంగా ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తాను. ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్టుని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైతానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 2,80,000 ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతాల్లోని భూములన్నీ కూడా బీళ్లుగా మారిపోతామే కాకుండా ఆఖరికి తాగునీటిలో ఫ్లోరైడ్ వచ్చేసి ఏదైతే మనం గతంలో నల్గొండ ఆ డిస్ట్రిక్ట్స్లో చూసామో అటువంటి సమస్య నూజివీడు, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కోబోతున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడారు, పట్టిసీమ పంపులు ఉపయోగం లేదు, ఉల్లిపాయకి కాటా వేయాలని చెప్పి ఆనాటి మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడారు. ఇవాళ రండి చూడండి, ఇవాళ నిజంగా పట్టిసీమ పంపులు లేకపోతే ఇవాళ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దీనికి కారణం మీరు కదా, మీ చేతగనిదనం కదా. ఇవాళ నిజంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పట్టిసీమ నిర్మాణం చేయడంలో నిజంగా ఈరోజు డెల్టా ప్రాంతంలో చాలా మన అదృష్టంగా మనం భావించాలా భవిష్యత్తులో. ఎందుకంటే ఇవాళ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా ఒక చెంచాడు మట్టి కూడా తీలా. ఈ 5 సంవత్సరాల్లో బిల్లులు చేసుకున్నారు, కమిషన్లు కొట్టుకున్నారు తప్ప ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా మనకి ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగల. తప్పకుండా మరి మొన్ననే వీడు తీయడానికి కానీ అత్యవసరంగా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే అవన్నీ కూడా ఇరిగేషన్ పనులు చేయడానికి కూడా మరి మంత్రి గారు ఆదేశించడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. యుద్ధ ప్రాతిపదిక పైన ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి చివరి ఎకరా కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కృష్ణా డెల్టాలో చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి చిన్న రాజగోపురం వద్ద దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మంత్రి శ్రీ మల్లేశ్వర స్వామి వారిని, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని మరియు చండి యాగశాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీరికి ఆలయ విశిష్టతను, ఆలయం నందు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు కూడా పొందాలని చర్మ సమేతంగా మిత్రులతో కలిసి కూర్చొని అన్ని
దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకుని జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేర ఈవో గారు అలాగే ఇంజనీర్లు అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉన్నాయి. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మవారికి ఉంది. కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించాలని లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా కొన్ని పాలక వర్గాల విషయంలో కూడా ఇప్పుడే నన్ను కూడా మన వాళ్ళు అడిగారు. త్వరలోని పాలకవర్గం విషయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలతో పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు చేశారు, అనేక మంజూరులు కూడా ఇచ్చి పనులు కూడా మొదలుపెట్టారు. వారితో సమీక్ష ఉన్నప్పుడు మరింత అభివృద్ధి చేయడానికి మరింత మంది భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించడానికి మా వంతు సహకారం మేము ప్రభుత్వ పరంగా దేవాదాయ శాఖ పరంగా మరి పాలక మండలికి అధికారులకు ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయాలి, మరింత మంది భక్తులకి అమ్మవారి ఆశీస్సులు కల్పించాలని. ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 12న జరిగే జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని ఇస్కాన్ డైరెక్టర్ చక్రధరి దాస్ అన్నారు. భారతదేశ వ్యాప్తంగా 600 పైచీలుగా రథయాత్రలు జరుగుతున్నాయని తెలిపారు. దక్షిణ భారతదేశంలో గత ఏడాది విజయవాడలో జరిగిన జగన్నాథ రథయాత్రకు అవార్డు అందుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణలంకలోని ఇస్కాన్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్కాన్ డైరెక్టర్ చక్రధరి దాస్ మాట్లాడుతూ జూలై 12న రథపూజతో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. దేశ విదేశ భక్తులు ఇప్పటికే విజయవాడ చేరుకొని దేవసేవలో ఉన్నారని వెల్లడించారు. నగరంలో 8 గంటలకి రథయాత్ర సాగనుందని, నగర ప్రజలందరికీ రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పూరిలో జరిగే విధంగా విజయవాడలో కూడా రథయాత్ర సాగుతుందని, ఇస్కాన్ దేవాలయంలో ఇసుకపై సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఆధ్యాత్మిక భావం ప్రజలలో పెంపొందించేలా రథయాత్ర సాగుతుందని, రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రసాద వితరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సామాజిక ఉద్దేశాన్ని కూడా సామాజిక సపోర్ట్ చేసే ఉద్దేశంతో కాస్ట్తో మేము ఈసారి థీమ్ రథయాత్రకి ప్రతి ఏటా ఒక థీమ్గా వెళ్తాం. ఈసారి జగన్నాథ్ కాల్ ఫర్ అగెయిన్స్ట్ ఎడిక్షన్, యునైటింగ్ అగెయిన్స్ట్ ఎడిక్షన్ అనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు విశేషంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి చాలామంది యువకులు వాళ్ళందరూ బానిస అవుతున్నారు. దాని నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఒప్పందాలు చేసి ప్రోగ్రామ్స్ పరిమితం కాదు. ఇది నాట్ ఈవెన్ బిగినింగ్. సో ఇయర్ లాంగ్ కూడా మేము ఈ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇస్కాన్ అనే సంస్థ కేవలం ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు, అఫ్కోర్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంపార్టింగ్ అనేది మా మెయిన్ ఉద్దేశం. దాంతోపాటుగా స్పిరిచువల్, కల్చరల్ అండ్ సోషల్ కాజెస్ కూడా మేము ప్రమోట్ చేస్తాము. సో ఈ సంవత్సరం పొడుగున్నది మొత్తం కూడా మేము వివిధ స్కూళ్ళు, కాలేజెస్లో ప్రభుత్వ సహకారంతో ఆల్రెడీ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. వారి సహకారంతో మేము వివిధ స్కూళ్ళు, కాలేజీల్లో కూడా కంటిన్యూ ఇయర్ లాంగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము. సో ఇందాక మన ప్రభు గారు చెప్పినట్టుగా ఈ రథయాత్ర పండాల్లో కూడా పర్టికులర్ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రతి ఒక్కరు కూడా దేశ నవనిర్మాణం కోసం నా తరపు నుంచి నేను కమిట్మెంట్ తీసుకుంటాను. ఏంటంటే కమిట్మెంట్, నేను లైఫ్లో డ్రగ్స్ ముట్టను అనే ఒక ప్రతిజ్ఞ చేపిస్తున్నాను అన్నమాట ప్రతి ఒక్కరు. ఈ విధంగా వీ వాంట్ టు డూ దిస్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. నేను జీవితాంతం నేను మత్తుకు బానిసాను, డ్రగ్స్ ముట్టను అని చెప్పి. ఎందుకంటే వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ బాంబే అండ్ పూణే. మేము అక్కడ ఆల్రెడీ చేస్తున్నాము. అక్కడ లక్షల మందికి మేము అలాగ కమిట్మెంట్ తీసుకున్నాము. సో జనాలు దే వాల్యూ ద ప్లెడ్జెస్. ఈ విధంగా బై ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, అవేర్నెస్ క్రియేట్ అంటే రథయాత్ర అనే ఒక అద్భుతమైన ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని
ఒక సామాజిక బాధ్యత కూడా దానికి జత కలిపి ఈసారి రథయాత్ర మేము ప్రమోట్ చేస్తున్నామండి. సో యూ వాంట్ ఎస్పెషల్లీ టచ్ ల్యాక్స్ ఆఫ్ యూత్ అండ్ టేక్ ప్లెడ్జెస్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి, ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమము. నువ్వు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, కానీ మాలాంటి ఆధ్యాత్మిక సంస్థ కూడా ముందుకొచ్చి మా వంతు సహకారం మేము అందిస్తే ఇంకాస్త ఈ కార్యక్రమం ఇంకా లోపలికి వెళ్తుంది. సో రథయాత్రలో పుణ్యానికి పుణ్యం మరియు ఒక అద్భుతమైన ఒక సామాజిక బాధ్యత కూడా పెట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖ నిర్వహణ లోపాల కారణంగా 2019 నుండి 2024 మధ్య కాలంలో 10 సార్లు ప్రజల మీద 32,166 కోట్ల అదనపు భారం ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో మోపారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినాకర్ ఆరోపించారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి, అసమర్థ పాలన నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. జగన్ పాలనలో పవర్ ప్రాజెక్టుల సకాలంలో పూర్తి చేయకుండా అధిక ధరలకు అవినీతితో విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ప్రజలపైన భారం భారీగా మోపబడిందని తెలిపారు. వేలాది మెగావాట్లు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను పారదర్శకతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేటాయింపులు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ పాలనలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పనితీరు, అవినీతి, అది రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా నష్టం కలిగింది అనేటటువంటి అంశాన్ని శ్వేతపత్రం రూపంలో వారు ప్రజలకి వాస్తవాన్ని బహిర్గతం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా ఏదైతే విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి ఈ లోపాలని, నష్టాలని, అప్పులకి సంబంధించినటువంటి వాస్తవాలని ప్రజలకి తెలియచేసినందుకు శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ శ్వేతపత్రాన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే ఇందులో కొన్ని అంశాలని పరిశీలనలోకి వచ్చేసిన తర్వాత గత 5 సంవత్సరాలుగా విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలు ప్రజల దృష్టికి మేము తీసుకొచ్చినటువంటి దాని వల్ల ఏ విధంగా ఈ కొన్ని అంశాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారంలో ఏ అంశాలు ప్రజలకి సంబంధించినటువంటి రాష్ట్రానికి భవిష్యత్తుకి సంబంధించి ప్రతిబంధకంగా మారాయో మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి ఈ విలేకరుల సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారో స్పష్టంగా దానిలో విద్యుత్ శాఖ నిర్వహణ లోపం వల్ల 2019-24 మధ్య 10 సార్లు ప్రజల మీద విద్యుత్ భారాన్ని ఛార్జీల మోపటం జరిగింది. దాని విలువ 32,166 కోట్లు, అక్షరాల 32,166 కోట్లు రాష్ట్ర ప్రజలకి శిరోభారంగా ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి ఈ ప్రభుత్వం వసూలు చేసినటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగింది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో అసమర్థత వలన, పాలనా నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం వలన రాష్ట్ర విద్యుత్ శాఖ యొక్క మొత్తం నష్టాలు 1,29,503 కోట్ల రూపాయలు అని నిన్న శ్వేతపత్రం ద్వారా తేల్చడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో పాలనలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల, వ్యవహరించినటువంటి అవినీతి నిర్ణయాల వల్ల డిస్కాముల అప్పు 1,12,422 కోట్ల రూపాయలకి చేరటం ఏదైతే ఉందో అది అమృత్ పథకం ద్వారా జరిగే పనుల్లో చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల మధ్య సమన్వయ లోపంతో స్టీల్ కృష్ణా నదిలో డంపు చేయడం ఏమిటని అధికారులపై నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేడు కౌన్సిల్లో స్టీల్ డంపింగ్ కు ప్రత్యేక స్థలం చూడాలని ప్రతిపాదన. అవుట్ఫాల్ డ్రైన్ మూసేస్తే రాణిగారి తోట, భూపేష్ గుప్తా నగర్ లాంటి ప్రాంతాలు వర్షం పడితే మునిగిపోతాయని చర్చ జరిగింది. అయితే చర్చలో రిటర్నింగ్ వాల్ కట్టినా కూడా అవుట్ఫాల్ డ్రైన్ విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కార్మికులకు ఇస్తున్న ట్రాలీలు పాడైపోతే పట్టించుకునే నాదుడు లేడని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వర్షాకాలం మొత్తం కృష్ణానదిలోకి వదిలేయాలని, డ్రైన్లు క్లీన్ చేయాలని మేయర్ ఆదేశించారు. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది. అవుట్ అండ్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చించే అవకాశం మెండుగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేబినెట్ ఈ నెల 16వ తేదీన సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో ఓట్ అండ్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 వరకు ఉంటుంది. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం
ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బ్రాండ్లు భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధ వెంకన్న ఆరోపించారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంత వరకు తన పోరాటం ఆగదని అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బ్యాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని, కుంభకోణాలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని బుద్ధ వెంకన్న డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ 42,000 కోట్లు దోచుకున్నాడని, మళ్లీ జగన్ సీఎంగా ఇసుకలు, గనుల మద్యం, భూముల మీద దోపిడీ చేశాడని, టీడీఆర్ బ్యాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని స్పష్టం చేశారు. కుట్రతో గజం 2,000 ఉన్న చోట గజం 30,000 పెంచి కుంభకోణానికి వైసీపీ తెరలేపిందని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి ప్రధాన పాత్రధారి మాజీ సీఎం జగన్ అని ఆరోపించారు. ఏ విధంగా దోపిడీ చేశారు, ఎవరెవరి పాత్ర ఎలా ఉందనే అంశాలను కూడా డీజీపీకి తెలియజేస్తామని తెలిపారు. ఏవన్ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి సిఐడి విచారణ చేయించాలని కోరినట్లుగా తెలిపారు. జగన్ దోచుకున్న లక్షల కోట్లు కట్టించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులయ్యారు. ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరలో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు 1,000 కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక 6 రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ బాలశౌరి. ఆంధ్రప్రదేశ్ కి రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ వస్తుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. వ్యవసాయాన్ని, అన్నదాతలను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.